హాయ్ హలో నేను మీ పార్వతి సింగరు డిపిఓ. నేను ఈరోజు శనివారం కదండి, మా రామాలయంలో సాయంత్రం ప్రసాదానికి పెరుగన్నం కలిపాను. ఎప్పుడు కూడా శనగగుళ్ళే ఇస్తాను మోస్ట్లీ, లేదంటే లెమన్ రైస్ పెడతాను స్వామివారికి. కానీ ఈరోజు ఎందుకో పెరుగన్నం కలిపేద్దాము అనుకున్నా. ఎందుకంటే నాలో ఒక తప్పు ఉందిలేండి, రైస్ మెత్తగా ఉడికిపోయింది. పెరుగన్నం కలిపితే బాగుంటుందనేసి తిరువాతేసి పెరుగన్నం అయితే రెడీ అయిపోయింది. ఎర్లీ మార్నింగే స్నానం చేస్తూనే స్వామివారికి టెంకాయ పూలు అన్నీ తీసుకెళ్ళి టెంకాయ కొట్టించుకొని వస్తాను. ఈవినింగ్ టైము మేమందరూ కలిసి భజన చేయడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, అదేవిధంగా నాకు నచ్చిన రాముని పాటలన్నీ పాడుకోవడము అన్నీ చేస్తానన్నమాట. కాబట్టి అందరూ కూడా రాముని కృపకు పాత్రలై ఉండాలి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, అందరిలో నేను ఉండాలి అని కోరుకుంటాను. శ్రీరామ జయ రామ సీతారామ కారుణ్య రామ కమనీయ ధామ, నీ దివ్యనామం మధురాతి మధురం, నేనెంచగలనా నీ నామ మహిమ, పావన నామ కమనీయ ధామ, శ్రీరామ జయ రామ సీతారామ. మా రామాలయంకు ప్రసాదం తయారు చేస్తున్నా. అన్నం చేసేసి దాంట్లోకి తిరుగువాత వేసాను, పెరుగు యాడ్ చేశాను. స్వామివారికి ఇచ్చేసి దేవుడికి దండం పెట్టుకొని వస్తా. పెరుగన్నం పట్టుకొని భక్తుడు రెడీగా ఉన్నాడు. మా జక్షువేరు మా స్వామిలోరు చూడండి. జైపూర్ నుంచి విగ్రహాలు తెప్పించాము. ఈ గుడి మనమే కట్టించాం. మా టెంపుల్ ఒక్కసారి చూడండి. శివుడు, తర్వాత ఆంజనేయ స్వామి. మా పూజారి గారు ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. హారతి పల్లెం.